ఫ్రెండ్స్ హైదరాబాద్లోని బోయినపల్లిలోని దగడ సాయాన్ని కలిసిన తర్వాత మేమందరం ఫోటో దిగి ఇంకా మేము బయలుదేరాము హైదరాబాద్ మొత్తం తిరుగుతానికి ఇంకా బోనాలకి. సో చూసుకుంటా పోతున్నాము, దారిలో గుళ్ళకాడ ఎక్కడెక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయో ఆగి వీడియోలు తీసుకుంటా ఇంకా మన హుస్సేన్ సాగర్ రోడ్డు మీదే పోతున్నాము. సో మళ్ళీ ఇటే వచ్చాము, ఇటు తిరిగినా సరే మళ్ళీ ఇటే పోవాలి. ఇది మెయిన్ జంక్షన్ లాగా ఉంది హైదరాబాద్లో. సో ఎటు తిరిగినా మళ్ళీ ఇటే వస్తున్నాము. సో మళ్ళీ ఇటు నుంచే పోయాము చూసుకుంటా మళ్ళీ మన హుస్సేన్ సాగర్ని. ఫ్రెండ్స్ ఇంకా అమ్మవారి గుళ్ళ కాడికి అయితే వచ్చాము. సో అలా సెలబ్రేషన్స్ అవి చిన్నగా వీడియో తీసుకుంటా స్టెప్ బై స్టెప్ ప్రతి గుడి కాడ ఆగి ఆల్మోస్ట్ చూసుకుంటా పోతున్నాము బయట డెకరేషన్ అవన్నీ. సో వీడియో తీసుకుంటా మా వాళ్ళు ఇంకా ముందుకు పోయాం ఫ్రెండ్స్. వచ్చేసాము చార్మినార్ వచ్చేసాము. సో చార్మినార్ కోసమే వచ్చాము వాళ్ళ. సో చార్మినార్ కోసం చూద్దామని నేనైతే ఫస్ట్ టైం రావడం ఫ్రెండ్స్ చార్మినార్ దగ్గరికి అయితే. నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు రాలేదు. హైదరాబాద్ 2-3 సార్లు వచ్చాను కానీ చార్మినార్ దగ్గర మాత్రం ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ కూడా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, బోనాల సెలబ్రేషన్స్. సో చిన్నగా వీడియో తీసుకుంటున్నాను నేను కూడా సెలబ్రేషన్స్ అన్నీ. అండ్ ఫ్రెండ్స్ ఫుల్గా ఉన్నారు జనాలు అయితే. సో మేమైతే మధ్యాహ్నం పూట వచ్చాము. ఇంకా నేనైతే చార్మినార్ని కూడా వీడియో తీసుకుంటున్నాను, నేను ఫస్ట్ టైం చూడడం కదా. సో సెల్ఫీ వీడియో ఇంకా చిన్న చిన్న ఫోటోలు తీసుకుంటున్నాం. మా వాళ్ళు అయితే ఫుల్గా ఫోటోలు తీసుకున్నారు. ఇంకా ముందుకు వచ్చాము, ఇక్కడంతా బ్యాంగిల్స్ లేడీస్ సామాన్లు ఉంటాయి చార్మినార్ దగ్గర. ఇంకా మన ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఫోన్ చేస్తే వాళ్ళ చెల్లికి గాజులు తీసుకుంటున్నాడు మన ఫ్రెండ్ ఒకడు. సో అక్కడైతే అబ్బాయి ఆగాడు. సో గాజులు చూస్తా. సో నేను కూడా ఒక వీడియో తీసుకున్నాను గాజులు ఎట్లా తయారు చేస్తారు ఏం సంగతి అని. ఈ గాజులన్నీ నేను కూడా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూడడమే కానీ నేను ఇప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం చూస్తున్నాను, అది కూడా హైదరాబాద్లో చూస్తున్నాను. సో గాజులు ఎట్లా తయారు చేస్తారంట. సో చాలా ప్రాసెస్ ఏముంది, సింపుల్ ప్రాసెస్ కానీ వాళ్ళకే వచ్చు, మన వాళ్ళకి రాదు. కానీ మనం కాస్త చేయలేము కానీ వాళ్ళకి అలవాటు కాదు, వాళ్ళే చేయగలరండి. సో ముందుకు వచ్చాము. ఇంకా మేమైతే కలద్దాలు తీసుకున్నాము, 2-3 వెరైటీస్ ట్రై చేసాము. మన వాళ్ళు అయితే 4-5 కలద్దాలు కొనేశారు. ఇక్కడ చాలా చీప్ అంట. సో మొత్తాన్ని హైదరాబాద్లో చార్మినార్ దగ్గర సెల్ఫీ దిగి ఇంకా నేను వీడియోలు తీసుకుంటున్నాను. ఇంకా మన ఫ్రెండ్స్ అయితే ఫుల్గా సెల్ఫీలు దిగుతున్నారు. ఒక్కొక్కరు 10-15 సెల్ఫీలు వీడియోలు రీల్స్ చేసుకుంటా ఉన్నారు. ఇంకా బయలుదేరాం ఫ్రెండ్స్ చార్మినార్కి బాయ్ బాయ్ చెప్పి. అది ఫ్రెండ్స్ సంగతి. ఆ రోజు చార్మినార్ అయితే చూసి వచ్చాను.